హరే కృష్ణ. ఎవరైనా పాపపు పనులు చేయాలి అని అనుకోరు. అంటే సాధారణంగా ఏ పనైనా చేస్తే పాపం రావాలి అని ఎవ్వరు కూడా కోరుకోరు. మనం సాధారణంగా పలానా పని చెయ్యి పుణ్యం వస్తుంది అని మనకి తెలిసిన వాళ్ళకి చెబుతూ ఉంటాము. అలాగే ఫలానా పని వలన పాపం వస్తుంది, అది చేయకూడదు అని చెబుతూ ఉంటాము. ఈ రెండింటిలో పుణ్యం కోసం కర్మ చేయడం ఉత్తమం. సరే, అయితే పుణ్యకర్మలు చేయడం వలన ఉపయోగం ఏమి అంటే మనకి ఉత్తమ గతులు కలుగుతాయి, లేదా స్వర్గం లాంటి దేవలోకాల ప్రాప్తి కలుగవచ్చు. సరే, స్వర్గమే వెళ్ళామనుకుందాము. మన దగ్గర ఎంతవరకు పుణ్యం చేశామో అంతవరకు మనకి స్వర్గ సుఖాలు కలగవచ్చు. మరి ఆ తరువాత ఏమిటి? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అవుతుంది. అంటే పుణ్యకర్మల పుణ్యఫలం తగ్గిపోతే మర్త్యలోకం విశంతి అంటే వారు మళ్ళీ మానవలోకానికి, అంటే ఈ భూలోకానికి తిరిగి వస్తారు. మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇక పాపం చేస్తే మనకి తెలుసు, నరకలోకాలకి వెళ్తారు. మరి ఎలాగా? మరి ఎలాంటి కర్మ చేయాలి? ఈ విషయమే మనకి శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయం దివ్యజ్ఞానం 18వ శ్లోకంలో ఇలా వివరిస్తున్నారు. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తయః కృష్ణ కర్మకృత్. అంటే కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను చూసేవారు మానవులలో బుద్ధిమంతులు. అటువంటి వారు అన్ని రకముల కర్మయందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితియందు ఉన్నవాడే అవుతారు. కృష్ణ భక్తిలో ఉండి పనిచేసేవారు సహజంగానే కర్మబంధనముల నుండి అన్నింటి నుంచి ముక్తుడై ఉంటారు. వారు కర్మలు అన్నింటినీ కృష్ణ భగవానుని సంతృప్తిపరచడం కోసం చేస్తారు. కనుకనే వారు కర్మ ప్రభావానికి లోనుకారు, అంటే సుఖదుఖములకు లోనుకారు. కావున వారు కృష్ణుని కొరకు అన్ని రకముల పనులలో ఉండగా వారిని మానవులలో అత్యంత బుద్ధిమంతులుగా పరిగణిస్తారు. ఈ శ్లోకంలో ఉన్న అకర్మ అంటే ఫలరహితమైన కర్మ అని అర్థం. అయితే కొందరు భగవంతుడు నిరాకారి అని తలచి ఆత్మానుభూతి కోసం చేసే సాధనలో కర్మఫలములు అవరోధంగా ఉండకూడదని భావించి భయంతో పనులను తప్పించుకోవాలని కర్మల నుండి దూరంగా ఉంటారు. అది సరైన విషయం కాదు. భగవంతుడు కర్మలను వదిలేయమని చెప్పడం లేదు. కానీ ఎవరైతే భగవంతునికి రూపం ఉందని భావిస్తారో వారు దేవాదిదేవుని నిత్యదాసునిగా తన స్థితిని చక్కగా తెలుసుకుంటారు. కనుకనే వారు ఎప్పుడూ కూడా కృష్ణ చైతన్య పనులలో, అంటే భక్తియుత సేవలో ఉంటారు. ప్రతిదీ కృష్ణుని కోసమే చేయడం చేత అలాంటి వారు వారి సేవలలో పరమానందం అనుభవిస్తూ ఉంటారు. ఈ విధానంలో ఉండటం వలన నిష్కాములుగా ఉంటారు. శ్రీకృష్ణునితో గల నిత్యదాస స్వభావం లేదా నిత్య సేవక సంబంధం అన్ని రకాల కర్మఫలాల నుండి మనల్ని ముక్తిని చేస్తాయి. ఈ శ్లోకంలో భగవానుడు శ్రీకృష్ణుడు కర్మల సున్నితమైన అంతర్రూపాలను వివరించారు. ఏ విధంగా ఒక వ్యక్తి వేదశాస్త్రాలలో చెప్పబడిన కర్మలను తన కోసం, అంటే తన భౌతిక ప్రయోజనాల కోసం కాకుండా సర్వస్వము దేవాదిదేవుని కోసం మాత్రమే చేయాలి అని అనుకుంటారో వారి బుద్ధిలో నిజమైన జ్ఞానం ప్రకాశిస్తుంది అని తెలుసుకోవాలి. అప్పుడు చేసిన కర్మలు నిజానికి అకర్మలుగా కనిపిస్తాయి. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో వారు చేసిన అన్ని పనులు సర్వస్వము భగవంతుని ద్వారా చేయబడినవిగా భావిస్తారు. ఈ విధంగా జ్ఞానవంతుడైన వ్యక్తి భగవంతునికి దగ్గరై కృష్ణ చైతన్యంతో, అంటే భక్తిలో మిళితమై ఉంటారు. అలాంటప్పుడు, అంటే కర్మ కాకుండా అకర్మ చేయడం ఉత్తమం. ఇక్కడ అకర్మ అంటే కేవలం విష్ణువు లేదా కృష్ణుని ప్రీత్యర్థం పనిచేయాలి అని తెలుస్తుంది. దానివలన కర్మ అంటదు. దానివలన పాపము కాని పుణ్యము కాని అంటదు. సుఖదుఖాలకి లోను కాము.
కేవలం భగవంతునితో మాత్రమే సంబంధం కలిగి ఉంటాము. సులభముగా భగవంతునికి దగ్గరవ్వడానికి మనకి ఇంత మంచి సమాచారం ఇస్తున్న ఈ భగవద్గీతని అందరం కలిసి చదువుదాము. హరే కృష్ణ.